ఇంకేం మరి బిజినెస్ విశేషాలు నువ్వే చెప్పాలి. అదేముంటదబ్బా, సర్లో ఒక 10 లక్షలు పెట్టుబడి పెట్టేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం. సరే చేద్దాం. నువ్వు 5 లక్షలు, నేను 5 లక్షలు వేసుకుంటే బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు. బా, ఈ జనరేషన్ యూత్ అందరూ మంచి బిజినెస్ మైండ్తో ఆలోచిస్తున్నారు. ఇలాగే ఆలోచిస్తే దేశం మొత్తం బాగుపడుతున్నారు. నేను యూత్నే, ఎందుకు ఇలాంటి మైండ్ సెట్ నాకు రాదు. సర్లే, టీ కూడా అయిపోయింది, బిల్లు కట్టేసి పోదాం. నా కాడ ఉండేది లేవు. 10 రూపాయలు కూడా లేవా? 10 రూపాయలు కాదు కదా, 10 పైసలు కూడా లేవు. కట్టుపో. నా దగ్గర నువ్వే కట్టుకో. కట్టుకో నువ్వే కట్టుకో. నువ్వే కట్టుకో. రే ఆగనరా. ఊరి ఇందాకనే కదరా పెద్ద పెద్ద బిజినెస్ 5 లక్షలు 10 లక్షలు పెట్టి మాట్లాడుకున్నారు. ఇప్పుడేంద్రా సింగిల్ టీకి బిల్లు కట్టలేక ఏడుస్తున్నారు మీరు? అదే ఏం లేదు బ్రో, మా టాపిక్స్ అంతా సినిమాల గురించి, క్రికెట్ గురించి, పాలిటిక్స్ గురించి ఇవన్నీ అయిపోయాయి. ఏం మాట్లాడదలేక ఒక బిజినెస్ గురించి అంతే. ఊరే, ఇందాక నుంచి మీరు మాట్లాడుతుంటే నేను నిజం అనుకుని తెగ సంబరపడిపోయాను రా. థ్యాంక్స్ అంటే ఏం లేదు బ్రో, నీ దగ్గర 5 లక్షలు చెప్పు, ముగ్గురు కలిసి 10 లక్షలతో స్టార్ట్ చేద్దాం బిజినెస్. మరి నేను కూడా తిన్నాడు.